నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఇంతకాలం నేను ఈళ్ళు హిందువులనే అనుకున్నాను. నేను చూసి అదే అనుకున్నా. కొడాలి నాని మొత్తం రుద్రాక్షలతో నింపేస్తాడు. మన హిందువే గదా! అని అనుకున్నా. దాని తర్వాత బొత్స సత్యనారాయణ హిందువే గదా! అనుకున్నా. అంటే మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నా. ఏ మతాన్ని డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా నా ఉద్దేశ్యం లేదండి. ఐ రెస్పెక్ట్ ఆల్ రిలిజియన్స్ ఈక్వల్లీ. అండ్ ఎవ్రీవన్ మస్ట్ రెస్పెక్ట్ దేర్ ఓన్ రిలిజియన్ పబ్లిక్‌లీ. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళది పాటిస్తున్నప్పుడు పబ్లిక్ కూడా తెలియచేయాలి. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. సో, డోంట్ టేక్ మీ రాంగ్. బొత్స సత్యనారాయణ గూడా హిందువే అనుకున్నాను. దాని తర్వాత జోగి రమేష్ కూడా హిందువే అనుకున్నాను. ముగ్గురు హిందువులు కారా? అందుచేతనే మీరు చెలరేగిపోయారా? ఇష్టం వచ్చినట్టు హిందూ మతాన్ని వాడుకున్నారా? ఈ ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఎందుకంటే ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు. ఫస్ట్ ఫోటో మనందరికీ ఇష్టమైన గుట్కా నాని నాలిక మందం వేసిపోయి ఏ మాట ఎలా మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు అని తిరుగుతా ఉండే ఒక నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. కొక్కిరాయి కొడాలి నాని. ఈ కొక్కిరాయి కొడాలి నాని మెడలో ఏముందో ఒకసారి ఈ ఫోటోలో చూడండి. సిలువ. రుద్రాక్షల మధ్యలో సిలువ. ఈ ఫోటో ఒరిజినల్లో కాదో నాకు తెలీదు. క్లియర్‌గా చెప్తున్నాను. ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. సో, సిలువేసుకున్న కొడాలి నాని ఏ మతాచారాన్ని పాటిస్తున్నాడు? ఈ విషయం కావాలంటే ఇప్పుడు ఎక్కడో పెళ్ళిళ్ళయి దాని తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ బయట చెప్పాల్సిన అవసరం లేదు గదా! ముందే ఫోటోల్లో బయటపడుతున్నాయి. పుష్కరాల్లో స్నానం చేయడానికి దిగిన కొడాలి నాని ఫోటో ఇది. దీంట్లో సిలువ బయటపడింది. అందుచేతనేనా రథం తగలపడిపోతే ఏముంది? ఆంజనేయ స్వామి విగ్రహం బొమ్మది ఎత్తుకెళ్ళిపోతే ఏమైపోయింది అని చెప్పి చెలరేగి వాగాడు. అందుకనేనా తిరుపతిలో ఇది ఎవడబ్బా సొమ్ము డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని రెచ్చిపోయి వాగాడు. ఏంటబ్బా ఒక హిందువు అయ్యుండి ఇష్టం వచ్చినట్టు వాగుతాడు అని చెప్పి అనుకున్నా. ఈ బిట్స్ అన్నీ ఏంటి కొడాలి నానివి? ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది. దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఇదంతా కాకుండా మొన్నటికి మొన్న పరశురాముడి చేతిలో గొడ్డలి మా గొడ్డలి ఒకటే అన్నాడు. దాంతో శివుడి చేతిలో గొడ్డలు ఉంటుందన్నాడు. హిందువేనా అని డౌట్ వచ్చింది. ఈ శిలువ చూశాక నాన్న నువ్వెప్పుడు మారావు నాన్న, బయట సమాజానికి ఎందుకు చెప్పట్లేదు అన్న డౌట్ నాకు వచ్చింది. ఈ కొడాలి నాని చాప్టర్ పక్కన పెడితే బొత్స సత్యనారాయణ ఏంటబ్బా తిరుపతి కల్తీ లడ్డు పైన ఒక హిందూ అయి ఉండి కుంభకోణం చేసి అసలు దాంట్లో లిటరలీ టాయిలెట్ క్లీనర్స్ కలిపారు అని బయటకు వచ్చి 230 కోట్లు 250 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ కుంభకోణం చేసి హిందూ మతం పైన వీళ్ళు ఇంత దాడి చేశారని చెప్పి చూస్తే ఇంట్లో ప్రార్థన చేస్తున్న బొత్స, పక్కన శాంటా క్లాస్ బొమ్మ, దాని తర్వాత వాళ్ళ వైఫ్ ఏమో ఇలా చీర కొంగు కప్పుకుని మీరు కూడా మారిపోయారా భయ్యా? ఎప్పుడు మారారు వీళ్ళందరూ? ఈ పిక్చర్స్ నిజమా అబద్ధమా ఇది కూడా నాకు అర్థం కావట్లా. కానీ చూస్తుంటే రియల్గా ఉన్నాయి. వీళ్ళందరూ కూర్చుని ఎప్పుడు మారిపోయారు? బయట సోషల్ మీడియాలో నడుస్తున్న చక్కర్ ప్రకారం భారతీ రెడ్డి గారు వైసీపీలో నేను కాదండోయ్, మళ్ళీ నన్ను అనకూడదు, సోషల్ మీడియాలో జరిగిందని చెప్తున్నాను. ఇంప్రెస్ చేయాలంటే మతం మారితే తప్ప మంత్రి పదవులు రావంట. ఇలా వచ్చినాయి మంత్రి పదవులు. బొత్స మీరు కూడానా? ఓకే ఫైన్, నో ప్రాబ్లం. రెండోది మా నాని వచ్చిన జోగి రమేష్ ఇలా చేతిలో దీపం పెట్టుకుని ఎయిటర్ వేయండి ఇక్కడ. ఆ దీపం పుచ్చుకుని అమ్మవారి ముందు శబదాలు చేస్తే హిందూ అనుకున్నారు. తీరా బాక్స్ బద్దలైతే అగరబత్తి వెలిగించినా కూడా అంబికా దర్బార్ బత్తి వెలిగించిన సైకిల్ బ్రాండ్ ఎగిరించిన శవంగాలిన వాసన వస్తుందని వాళ్ళు పెళ్ళని చెప్పిందంటే వారే వా. వీళ్ళైతే పూర్తిగా ఇంకా బయట వాళ్ళ కోడలు బద్దలు కొట్టేసిన నిజం వీళ్ళు హిందువులు కాదు. మరి ఆ పెద్ద పెద్ద బొట్లేంటి, ఆ పూజలేంటి, ఆ హారతులేంటి, అసలు ఎందుకని దాక్కుని మతాన్ని పాటిస్తున్నారు? 4 గోళ్ల మధ్య బైబిల్ చదవాలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఒకవేళ ఇవన్నీ నిజాలైతే తప్పండి, బహిరంగంగా చదవండి. ఓట్ల రాజకీయాలు వేరు, మతాన్ని వాడుకోకూడదు, కులం మతం దాంట్లో రాకూడదు. ఈరోజు ఇంకొక ఆణిముత్యమైన పేరు బయటకు వస్తుంది, కానీ దీని గురించి ఎవిడెన్స్ ఫోటో మాత్రం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మన సీదిరి, మన సీదిరప్పలరాజు కూడా హిందువు కాదంట. ఎటు నుంచి ఎటుపోతున్నాం? అసలు హిందూ మతం కానాళ్ళందరూ
హిందూ దేవాలయాల గురించి మాట్లాడేస్తున్నారు, ఒట్లేస్తున్నారు. ఏమండి, నాలాగే మీరు కూడా షాక్ అయి ఉంటారు. మన గుట్కా హిందూ కాదు, మన బొత్స హిందూ కాదు, మన సీదిరి హిందూ కాదు, మన జోగి హిందూ కాదంటే హిందువులు ఎవరబ్బా అక్కడ? పేరునాని రోజేనా? ఏమో మరి. మన వల్లభనేని వంశీ అన్న హిందువేనా, క్రిస్టియనా? ఈ విషయం నాకు అర్థం కావట్లా. ఇవన్నీ నిజాలో కాదో కూడా నాకు తెలియదు. సోషల్ మీడియాలో నడుస్తుంది మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చా. మీకు వీటి గురించి అభిప్రాయాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.